హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ యమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను చాలా బ్యూటిఫుల్గా ఈ విధంగా యూనికార్న్ కేక్ అనేది నేర్పిస్తాను. యూనికార్న్ అనగానే ఫాండెంట్తో చాలా మటుకు వర్క్ ఉన్న కేక్సే చూస్తూ ఉంటారు. అందుకే మీ అందరికీ ఈజీ పద్ధతిలో ఇలా కూడా చేయొచ్చు అన్నది ఈరోజు వీడియో. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు కేక్ బేసెస్ అన్నవి రెడీ చేసుకోండి. మన ఛానల్లో ఎగ్తో బేస్ అన్నది ఎలా చేయాలి అన్నది ఉంది, ఎగ్లెస్తో ఎలా చేయాలన్నది కూడా ఉన్నది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూసి నేర్చుకోవాలంటే నేర్చుకోండి. ఈ విధంగా నేను 2 బేసెస్ తయారు చేసుకున్నాను. వీటిని ఎలా కట్ చేయాలి, ఎలా పర్ఫెక్ట్గా మనం ఐసింగ్ చేయొచ్చు అన్నది చూపిస్తాను. నేను ఇప్పుడు చూపించిన బేస్ అయితే మటుకు ఎగ్లెస్ స్పాంజ్ అనమాట, వెనీలా ఫ్లేవర్. ఈ విధంగా వీటిని నేను 3 లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను. ప్రతి బేస్ నాకు 3 చొప్పున వస్తుంది, అంటే 6 లేయర్స్ ఉన్న కేక్ వస్తుంది. మొత్తం టోటల్ అంతా కలుపుకొని మీకు 2 kg కేక్ అనేది వస్తుంది అనమాట, మొత్తం టోటల్ అంతా అయిపోయాక. ఇప్పుడు ఈ విధంగా చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా నేను కట్ చేశానో, లేయర్స్ ఎక్కడ తెగలేదు, ఏం అవ్వలేదు. అదేవిధంగా సెకండ్ బేస్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను. బేసెస్ ఎప్పుడైనా సరే కేక్ చేసేసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడు కట్ చేయకండి, కొద్దిగా రూమ్ టెంపరేచర్లోకి రానివ్వండి, అప్పుడు కట్ చేయండి. అంతేగాని కేక్ వేడివేడిగా ఉండగానే మీరు కట్ చేస్తే మీకు అస్సలు స్పాంజెస్ అనేవి పర్ఫెక్ట్గా తెగవన్నమాట, ఎక్కడికక్కడ ముక్కల్లాగా అయిపోతూ ఉంటుంది. ఓకేనా? అందుకని నేను ప్రతి వీడియోలోనే చెప్తాను, కేక్ కూల్ అయ్యేదాకా వెయిట్ చేయండి, డిమోల్డ్ చేయొద్దు అని చెప్తూ ఉంటాను కదా. అందుకే ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా 3 లేయర్స్ సెకండ్ కేక్ కూడా చేసేసాను. ఇక్కడ నేను ఒక లేయర్ అనేది తీసేసుకున్నాను కేక్, దాని మీద ఇప్పుడు నేను సోక్ చేస్తున్నాను. నేను ఏ విధంగా వాటర్లో షుగర్ కలిపి సోక్ చేస్తాను అన్నది ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఒక్కసారి నేను నేర్పించిన స్పాంజ్ రెసిపీ తర్వాత ఐసింగ్ రెసిపీని చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ విధంగా సోక్ చేసుకున్నాక క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. ఈ కేక్ అయితే వెనిలా ఫ్లేవర్, అందుకే నేను ఎటువంటి ఫిల్లింగ్స్ అన్నవి వేయట్లేదు, ఓన్లీ నేను క్రీమ్ మాత్రమే వేస్తున్నాను. చాలామందికి వెనిలా ఫ్లేవర్ అనేది బాగా నచ్చుతుందండి. ఎందుకంటే కొంతమంది ఫ్లేవర్ వేస్తే నచ్చుతుంది, అంటే ఫ్లేవర్ అంటే ఐ మీన్ బటర్ స్కాచ్ కానీ స్ట్రాబెరీ కానీ ఇలా డిఫరెంట్గా అడుగుతారు. కానీ చాలామంది వెనిలా మాత్రమే అడుగుతారు. ఎక్కడ మీరు కావాలి అనుకుంటే వెనిలా కేక్ అన్నది నేను ఏ విధంగా చేశానో అలా చేసుకొని మధ్యలో మీరు చాక్లెట్ చిప్స్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు వెనిలా చాక్లెట్ చిప్ కేక్ అని పేరు పెట్టేసి మీరు సేల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? మనం చేసే ప్రాసెస్ ఒకటే ఉంటుంది, అక్కడ మీకు మార్చేవి అంటే బటర్ స్కాచ్ అయితే బటర్ స్కాచ్ చిప్స్ వేస్తారు, స్ట్రాబెరీ అయితే స్ట్రాబెరీ క్రష్ వేస్తారు. ఆ విధంగా మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తే మీరు చాలా రకాలైన ఫ్లేవర్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు. లేదు మేము సేలింగ్ కాదు, ఇంట్లోనే మా పిల్లలకి చేయాలంటే మీ పిల్లలు అడిగినట్టుగానే మీరు ఆ కేక్ని మార్చొచ్చు అనమాట. ఇక్కడ నేను సెకండ్ లేయర్ కూడా పెట్టేసి ఐసింగ్ చేసేసాను. ఇప్పుడు థర్డ్ లేయర్ పెట్టేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ మీరు మొత్తం 6 లేయర్స్ పెట్టేసుకోండి. ఓకేనా? చూస్తున్నారా సోకింగ్ కూడా నేను ఎలా ఓవర్గా చేయట్లేదు, ఎంతవరకు ఆ స్పాంజ్కి అవసరము అని అనిపిస్తుందో అలా చేస్తున్నాను. ఇక్కడ నేను లాస్ట్ లేయర్ కూడా పెట్టేసుకొని సోక్ చేసేసి క్రీమ్ని వేసుకుంటున్నాను. ఇలా స్పాచులాతో చక్కగా అప్లై చేసేయండి. ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు దీనిని క్రమ్ కోట్ అంటారు, ఎందుకంటే క్రీమ్ని మళ్ళా మనం వేరొక కలర్తో కవర్ చేస్తాం కదా, అందుకే ముందుగా మనం వైట్ కలర్తో ఈ విధంగా కోట్ ఇచ్చేసుకోండి. ఇక్కడ మీరు ఫినిషింగ్ కరెక్ట్గా రాకపోయినా పర్లేదనమాట, ఎందుకంటే మనం ఫైనల్గా వేరొక కలర్ అనేది అప్లై చేయాలి కదా. నేనంటే ఇప్పుడు నాకు వచ్చినట్టుగా ఎగ్జాక్ట్గా చేస్తున్నాను. ఒకవేళ వైట్ కలర్ కేకే చెయ్యాలి అనుకుంటే కూడా సేమ్ ప్రాసెస్ మీరు వైట్ కలర్తో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అలాగే క్రమ్ కోట్ ఇవ్వండి. దీనిని ఒక అరగంట లేకపోతే 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత తీసి వైట్ కలర్ని సేమ్ ఎలా ఉందో అలాగే మీరు మళ్ళీ అప్లై చేసుకోండి క్రీమ్. ఓకేనా? అప్పుడు మీ ఫినిషింగ్ అన్నది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను ఈ విధంగా క్రమ్ కోట్ అన్నది ఇచ్చేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీరు సైడ్స్ని కూడా క్రీమ్ అప్లై చేసుకొని పర్ఫెక్ట్గా మీరు ఫినిషింగ్ ఇచ్చేయండి. మన ఛానల్లో చాలా మటుకు నేను
కేక్స్ అన్నీ కూడా మనం ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే నేర్పిస్తున్నాను. మీలో చాలామంది నాకు చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. ఎంత సంతోషంగా ఉంటుందో. మీరు కూడా ఒక్కసారి నా కమ్యూనిటీలో చూడండి. ఎవరైనా చూడకపోతే ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారో. ఒక్కొక్కరు స్పాంజెస్ అందులో ఏమన్నా యాడ్ చేస్తున్నారా? ఏమీ లేదే. నేను ఏది అయితే కరెక్ట్గా మెజరింగ్స్ ఇస్తున్నానో వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు. అందులో ఎటువంటి ప్రీమిక్సెస్ లేవు, ఎటువంటి కేక్ జెల్స్ లేవు. లేకుండానే మనం అంత చక్కగా చేస్తున్నప్పుడు ఎందుకండి మనం అలాంటి కెమికల్స్ ఉన్న వాటి వైపు వెళ్ళడం? అవునా కాదా? మీలో ఎంతమంది నేనన్న మాటకి కరెక్ట్ అని అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. నేను ఇంత పర్ఫెక్ట్గా మీకు నేర్పిస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీ అవుతున్నాను. మీ ఆరోగ్యం మీరే కాపాడుకోవాలి. నేను ఎన్నిసార్లు వీడియోస్లో చెప్పినా సరే మీ అంతటా మీరు తెలుసుకునే రోజు వచ్చే వరకు నేనేమి చేయలేను. నేను మీ అందరికీ చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో కూడా. అందుకే చక్కగా హ్యాపీ బేకింగ్ అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే పర్ఫెక్ట్గా మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే మన కేక్స్ అనేవి చాలా చక్కగా వస్తాయి. ఇక్కడ నాకు వాళ్ళు ఇచ్చిన కేక్ కలర్లో అయితే ఈ విధంగా బ్లూ ఉంది, పర్పుల్ ఉంది, లైట్ పింక్ ఉంది. అందుకే 3 కలర్లు కలిపేసుకున్నాను. మీకు నేను వాడే కలర్స్ ఏంటన్నది కూడా మీకు చూపించాను. నేను వాడేవైతే జెల్ కలర్స్ మ్యాజిక్ బ్రాండ్వి. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చండి. జెల్ కలర్సే యూజ్ చేస్తేనే ఇంత బాగా వస్తుందా అని అయితే కాదు. లిక్విడ్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. డ్రాప్ బై డ్రాప్ వేసుకుంటూ కలపండి మీ క్రీమ్ని. అప్పుడు మీకు చక్కగా వస్తుంది. ఒకేసారి బాటిల్ ఉంది కదా అని వంపేస్తే నీళ్ళలా అయిపోద్ది అనమాట క్రీమ్. ఓకేనా? ఇప్పుడు నేను పైన బ్లూ కలర్ని అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కిందకు వచ్చేసరికల్లా వాళ్ళు పర్పుల్ కలర్కి ఉందన్నమాట. పర్పుల్కి పింక్కి అంత డిఫరెన్స్ అయితే అక్కడ లేదు వాళ్ళు ఇచ్చిన పిక్లో. కానీ నేను ఏదో ఒక డిఫరెన్స్ అన్నది తేవాలి కాబట్టి నేను చాలా తక్కువగా ఉందన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చిన పిక్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉందో నేను అలాగే రావడానికంటూ ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే వాళ్ళు హ్యాపీ అవ్వాలి కదా. సేమ్ వాళ్ళు ఇచ్చినట్టే మనం తేవాలి అంటే కొన్ని కేక్స్లో అవ్వదు. ఎందుకంటే అవి ఎక్కడవో తీసుకొచ్చి మనకిస్తూ ఉంటారు. మనం వాళ్ళకి ముందే చెప్పాలి. ఎగ్జాక్ట్గా మీరు ఇచ్చినట్టుగా మేము చేయలేము, ఎంతో కొంత అంతవరకు మేము తీసుకొని రాగలము అని ముందే చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏంటంటే మెంటల్గా ప్రిపేర్ అవుతారు. అలా కాకుండా నేను చేసేస్తానండి, అందులో ఉన్నట్టు ఎగ్జాక్ట్గా నేను దింపేస్తానండి అని అన్నారనుకోండి, పొరపాటున వాళ్ళు ఊహించినట్టు మనం చెయ్యలేదనుకోండి, వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారనమాట. అందుకే మీరు మెంటల్గా ముందు ప్రిపేర్ చేయాలి వాళ్ళకి. ఓకేనండి, చేస్తాను. మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే అవన్నీ పిక్స్లో అలా కనబడతాయి మీకు ఇంటర్నెట్లో. నేను చేయడానికి చాలా మటుకు ట్రై చేస్తాను. మీ కేక్ అనేది పర్ఫెక్ట్గా చేసి ఇస్తాను అని చెప్పాలి. ఓకేనా? ప్లాస్టిక్ స్క్రాపర్స్ అని ఉంటాయి కదా, వాటితో మెల్లిగా ఫినిషింగ్ ఇచ్చేసుకోండి. ఈ విధంగా తిప్పుతూ వెళ్తే మీ కలర్స్ అన్నవి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంటే బ్లూ కలర్, పింక్ కలర్, వైలెట్ కలర్ అని చెప్పాను కదా. కానీ ఒక్కొక్కసారి మొత్తం అన్నీ కూడా స్మజ్ అయిపోతూ ఉంటాయి. అది కూడా చూసుకుంటూ మీరు ఫినిషింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒక్క క్షణంలోనో అరగంటలోనో వచ్చేదండి ఫినిషింగ్. ఎప్పుడైనా సరే నెమ్మదిగా మీరు చేస్తూ ఉండాలి. అంటే నేను చెప్తుంది ఈ కేక్ కోసం కాదు, ఐసింగ్ ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను. చాలామంది వాళ్ళకి చాలా బాగా వస్తుంది, మాకు రావట్లేదు అని చాలామంది అంటారు కదా. ఒక్క రోజులోని, ఒక వారంలోని కేక్ ఐసింగ్ అన్నవి రావండి. వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, చూస్తే రావు ఎప్పుడైనా సరే. స్పాంజెస్ అయితే మీరు పర్ఫెక్ట్గా చేసేయగలరు. ఐసింగ్ విషయంలో మటుకు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, చూస్తే రావు. నేను ఇంత చక్కగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో చాలామంది చూస్తూ ఉండే నేను చేసేయగలను అని అనుకుంటారు. కానీ వాళ్ళంతట వాళ్ళు చేసేటప్పటికి చాలా మటుకు ఫినిషింగ్ దగ్గర లేకపోతే ఎక్కడో దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అయ్యో వాళ్ళందరూ ఎంత బాగా చేస్తారు. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. కేక్ ఎప్పుడైనా మనసు శాంతంగా పెట్టుకొని చేస్తే ఎంత చక్కగా వస్తాయో తెలుసా. ఎప్పుడు టెన్షన్ పడిపోతూ గాబరాగా కానీ కేక్స్ చేస్తే రావండి. మన వంటలాగా కాదనమాట కేక్. ఎప్పుడైనా దాని మీద ఒక ప్రేమ అన్నది పెట్టుకోండి, ఈజీగా చెయ్యొచ్చు. మీరందరూ నా ఇంట్లో మనుషులే అనుకొని నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను, నా దగ్గరే ఉన్నారు అనుకుంటాను నేను. అందుకే అక్కడ నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్న విషయం కూడా మర్చిపోతూ నేను నా ముందే ఉన్నట్టుగా నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటానన్నమాట.
మీకు నా ఛానల్ బాగా నచ్చుతుందని మటుకు నాకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఎవరికైనా మన ఛానల్ తెలియకపోతే నాకు షేర్ చేసి వాళ్ళకి చెప్పండి. తెలుగులో ఒక కేక్ ఛానల్ అంటూ ఉంది. అప్పుడప్పుడు ఆవిడ వ్లాగ్స్ కూడా పెడతారని. మీకు వ్లాగ్స్ అన్నవి నేను అప్పుడప్పుడు మాత్రమే పెడతానులేండి. మోస్ట్లీ కేక్స్ కోసమే నేను చెప్పాలనుకుంటూ ఉంటాను. ఇక్కడ ఐసింగ్ దగ్గర పైన చూడండి, ఇప్పుడు నేను స్మూత్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. మెల్లిమెల్లిగా తిప్పుతూ చేయండి. నేను ఎక్కడ వాటర్ అన్నది యాడ్ చేయట్లేదు. చాలామంది వాటర్ స్ప్రింక్స్ చేసేసి చేస్తూ ఉంటారు. సో నాకైతే అది అవసరం లేదు అనిపిస్తుంది. అవి ఎప్పుడు చేస్తారంటే వాళ్ళు బాగా కేక్ మీద డ్రైగా అయిపోతే అప్పుడు కొద్దిగా తడి చేయడానికి చేస్తారు. నాకైతే అవసరం లేదండి. అందుకే నేను ఇలా స్మూత్గా చక్కగా స్పాచులాతోనే చేసేసి మధ్యలో నా ఫేవరెట్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నాను. నాకు ఇదైతే పర్ఫెక్ట్గా నచ్చుతుందండి అలా తిప్పుతూ ఉంటే. ఎందుకంటే కేక్ తెలియని ఒక అందం అన్నది వస్తూ ఉంటుందన్నమాట. ఇలా స్పిరల్స్ లాగా తిప్పితే అంతే, నా కేక్ అనేది రెడీ అయిపోయింది. మీలో చాలామంది ఏ టర్న్ టేబుల్ యూస్ చేయాలి, లింక్స్ అవి కింద ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. నేను ఇస్తానండి కొద్దిగా టైం తీసుకొని. ఎందుకంటే వీడియో తీయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, ఈ విధంగా పోస్ట్ చేయాలి, తర్వాత ఆర్డర్స్ ఉంటే అవి కూడా నేనే చేసుకోవాలి. నాకంటూ ఎవరు మనుషులు ఉండరు కదా, నేనే అన్నీ చేయాలి. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. నాకు కొద్దిగా టైం ఇవ్వండి, మెల్లిమెల్లిగా అన్నీ సర్దుతాను. ఓకేనా? ఈ విధంగా నేను 3 కలర్స్ని కలిపి, అంటే ఏదైతే బ్లూ, పింక్, పర్పుల్ మన దగ్గర ఉన్నాయో ఆ మిగిలిన కలర్స్ అన్నీ ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను. నేను ఏ విధంగా పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నానో ఒక షార్ట్ వీడియో పెడతాను ఈవినింగ్, చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని 1M నాజిల్ పెట్టుకుంటూ ఇలా తిప్పేస్తున్నాను. 1M నాజిల్ ఎంత పర్ఫెక్ట్ నాజిలో మీకు తెలుస్తుందా? నేను చాలా మటుకు యూజ్ చేసేది అదే. ఎందుకంటే ఎన్ని ఉన్నా సింహమే రాజు అంటారు కదా, అలా ఎన్ని నాజిల్స్ ఉన్నా సరే రాజు అయితే 1M అనే చెప్తాను నేను. నాకు అంత బాగా నచ్చుతుంది. నేను ఈ 11 సంవత్సరాల్లో నేను యూజ్ చేసే నాజిల్ ఏదైనా ఉంది బాగా అంటే మటుకు నాకు 1M. అందుకే నేను మీ అందరికీ నేను రిఫర్ చేసింది అదే, 1M కొనుక్కోండి, అది ఒక్కటి కొనుక్కున్న చాలు, మీ కేక్స్ అనేవి చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా కనబడుతుందో. నేను తిప్పి చూసుకుంటున్నాను అనమాట, ఎక్కడైనా బాగోలేదా, బాగుందా, ఏదైనా డిఫెక్ట్ ఉందా అని చెప్పి. టాపర్ అనేది తయారు చేసుకోవాలి. ఇది నాన్ ఎడిబుల్ టాపర్ అనమాట. అంటే చూడండి, నేను నిన్న చెప్పాను కదా యానిమల్ టాపర్స్ ఎలా తయారు చేస్తారు. షాప్స్కి వెళ్ళి ఒకరోజు షాప్స్ దగ్గర మీకు తీసి చూపిస్తానులేండి. నేనైతే షాప్స్కి వెళ్ళడం చాలా తక్కువ, అందుకే ఆ వీడియో అనేది నేను తీయలేకపోతున్నాను. నేను చెప్పాను కదా, నేను చాలా మటుకు ఆన్లైన్లో, అంటే ఇక్కడ ఉన్న షాప్స్లోనే డెలివరీ బాయ్స్ ఉంటారు, వాళ్ళ చేత తెప్పించుకుంటూ ఉంటాను సామాన్ని. అందుకే నేను షాప్కి వెళ్ళడం చాలా తక్కువ. అలా ఆ ప్రింట్ తెచ్చుకున్నాను, దాన్ని ఒక ఫాండెంట్ మీద స్టిక్ చేస్తున్నాను. ఎందుకంటే అది నిలబడడం కోసం స్టిక్ చేసేసుకొని అలా పెట్టేశాను. పడిపోద్దా అని డౌట్ రావచ్చు, అస్సలు పడదండి. ఎందుకంటే క్రీమ్ ఉంది కదా, అది మాయిస్ట్ని అబ్జర్వ్ చేస్తుంది. అందుకని చెప్పి పడకుండా ఉంటుంది. కొద్దిగా లోపలికి నొక్కాలి అంతే. ఇలా నేను ఫాండెంట్ మీద చక్కగా నేమ్ కూడా రాసేసాను. పాపది పెద్ద పేరు కదా, అందుకే కొద్దిగా పెద్దది కింద కట్ చేసుకొని ఈ విధంగా రాశాను. ఇప్పుడు ఆ కేక్ మీద ఇలా స్టార్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఫాండెంట్తోనే కట్ చేసుకున్నాను. మీరు ఫాండెంట్ రెసిపీ అనేది అడిగారు, నేను పెడతానండి త్వరలోని. నేనైతే హోమ్ మేడ్ ఫాండెంట్ని యూజ్ చేస్తాను. నేను షాప్లో కొన్న ఫాండెంట్ అయితే ఎప్పుడు యూజ్ చేయను, ఎందుకంటే నాకు వచ్చు కదా, అందుకే నేనే తయారు చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే చాలా మటుకు మనీ సేవ్ చేసుకోవచ్చు. బయటను కొన్నది అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది. అది ఎంతవరకు మనం కొని వాళ్ళకి అమ్ముతాం, అప్పుడు అమ్మడానికి కూడా చాలా ప్రైస్ అన్నది పడుతూ ఉంటుంది. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మటుకు మనీ సేవ్ అవుతూ ఉంటుందన్నమాట. చూస్తున్నారా ఇప్పుడు ఎక్కడెక్కడ డార్క్ కలర్స్ ఉన్నాయో డార్క్ దగ్గర నేను లైట్ కలర్ యాడ్ చేస్తున్నాను. అంటే బ్లూ మీద ఎల్లో స్టార్ పెడుతున్నాను, అప్పుడు లుక్ బాగుంటుంది. అదే బ్లూ మీద ఇంకో దగ్గర బ్లూ కానీ డార్క్గా పెట్టేశారనుకోండి కనబడదు కదా. అందుకు ఎక్కడైతే కలర్ డార్క్ ఉందో అక్కడ లైట్, లేకపోతే మధ్యలోనేమో వేరే కలర్ పెడుతున్నాను. ఇవేమో పర్ల్స్, ఇవి కూడా ఎడిబులే. మీరు ఎప్పుడైనా ఇలాంటివి కొన్నప్పుడు చాలా జాగ్రత్త, ఒక్కసారి టేస్ట్ చూడండి, తిని అప్పుడు కొనుక్కోండి. కానీ వాళ్ళు ఇవ్వరు కదా అలాగా. కానీ ఒక చిన్న ప్యాకెట్ కొనుక్కొని ఇంటికి వచ్చాక తినండి. ఎందుకంటే ఇందులో నాన్ ఎడిబుల్ కూడా వచ్చేస్తున్నాయి, అవి అస్సలు పెట్టకూడదండి. అలాంటివి పెడితే చాలా ప్రమాదం. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, కట్ చేసుకున్నప్పుడు అది కనబడుతుంది, తినేస్తారు పిల్లలు, అది గొంతుకులోకి వెళ్ళి అడ్డుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇలాగ ఎడిబుల్ అనుకోండి, షుగర్తో తయారు చేస్తారు, అవి తిన్నా ఏం పర్లేదు. ఇప్పుడు హ్యాపీ బర్త్డే ట్విగ్ కూడా నేను పెట్టేస్తున్నాను. ఈ విధంగా మొత్తం నా కేక్ ఫినిష్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు నేను ఏ విధంగా ప్యాక్ చేసానో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది కొద్దిగా హైట్లో ఉంది కాబట్టి
నేను హైట్గా ఉన్న కేక్ బాక్స్ అనేది తీసుకున్నాను. ఇలా విండోలో నుంచి కనబడేటట్టుగా ఉంటుంది, ఇలా ట్రాన్స్పరెంట్ది. ఇది నేనైతే 75 రూపీస్ కొన్నాను ఆ బాక్స్. ఎందుకంటే ఎప్పుడైనా ఇలా హైట్గా ఉన్నప్పుడు కొద్దిగా ఎవరికైనా దూరంగా ఉన్న వాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. లేదంటే నార్మల్ కేక్ బాక్స్లోనే పెట్టేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఓకేనా. ఇక్కడ చూడండి మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను జాగ్రత్తగా. కేక్ వన్స్ చేసేసాను. క్లోజ్ చేసి మనం ఏమైతే పైన పెట్టాలి అనుకుంటున్నామో అన్నీ చక్కగా ప్లేస్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వాళ్ళకి ఇన్ఫామ్ చేసేస్తాను. వాళ్ళు ఎప్పుడొస్తే అప్పుడు కేక్ తీసుకొని వెళ్ళిపోతారు. అంతే. వన్స్ కేక్ కటింగ్ అయిపోయాక నాకు ఫీడ్బ్యాక్ కూడా పెడుతూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న పిల్లల ఫొటోస్ అవి పంపిస్తారు కాబట్టి అవన్నీ నేను తీసుకొచ్చి ఇక్కడ పబ్లిక్గా నేను పెట్టనండి. ఎందుకంటే చాలా మటుకు ప్రైవసీ అనేది అవసరం ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా నా కస్టమర్స్వి ఫొటోస్ అన్నవి ఎప్పుడు నేను పోస్ట్ చేయను. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారా, నేను ఈ విధంగా క్లోజ్ చేసేసాను బాక్స్ని. ఇప్పుడు దీని మీద మీరు ఇవ్వాలి అనుకుంటే చాక్ కంపల్సరీగా ఇవ్వాలి. క్యాండిల్ అనేది ఆప్షనల్ మాత్రమే. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నేనైతే చాక్ అనేది కంపల్సరీగా ఇస్తాను, అలా నైఫ్. తర్వాత మీకు ఒకవేళ ఏదైనా కార్డు ఉందనుకోండి, మీ బిజినెస్ కార్డు, అది కూడా పెట్టండి. కొత్తగా ఎవరికైనా కేక్ ఇస్తున్నప్పుడు అస్తమానం మనకు ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళకైతే ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మన గురించి తెలిసే కదా మనకు ఆర్డర్స్ ఇస్తారు. ఈరోజు మీకు చూపించిన కేక్ మీకు నచ్చితే మటుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది బిజినెస్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు. దాని గురించి కూడా త్వరలో వీడియో పోస్ట్ చేస్తాను. ప్రేమతో మీ శ్యామల.